హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఈ ప్రాబ్లం, నెక్స్ట్ ఈ ప్రాబ్లం. బోత్ ఆర్ రీసెంట్లీ గివెన్ PYQs ఆన్ స్ప్లిట్ ప్రాపర్టీ ఆఫ్ ది డెఫినిట్ ఇంటిగ్రల్స్. మీకు తెలిసిందే డెఫినిట్ ఇంటిగ్రేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హై వెయిటేజ్ చాప్టర్స్ దట్ కమ్స్ ఇన్ JEE మెయిన్స్. అందులోనూ స్ప్లిట్ ప్రాపర్టీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఒకే ఇయర్లో మల్టిపుల్ షిఫ్ట్స్లో ఈ ప్రాపర్టీ మీద క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఈ ప్రాపర్టీ ఇంకా కింగ్స్ రూల్ మీద మల్టిపుల్ షిఫ్ట్స్లో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా JEE మెయిన్స్ పేపర్లో ఉంటుంది. అయితే స్ప్లిట్ ప్రాపర్టీ మీద క్వశ్చన్స్ అంటే ఏమిస్తారంటే, ఇంటిగ్రల్ లోపల బాక్స్ ఫంక్షను లేదా మాడ్యులస్ ఫంక్షను లేదా ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షను పెట్టి ఇస్తారు. ఈ స్ప్లిట్ ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ని ఎలా చేస్తామంటే, ఇంటిగ్రల్ని మల్టిపుల్ ఇంటర్వెల్స్లో స్ప్లిట్ చేసుకొని ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్స్ని సింప్లిఫై చేసుకొని ఇంటిగ్రేట్ చేస్తాం. సో అదే ఇక్కడ కూడా చేయబోతున్నామండి. అయితే ముందు ఫస్ట్ ప్రాబ్లంలో ఫార్మల్ మెథడ్లో ఒక స్పెషల్ రిజల్ట్ని డెరైవ్ చేసి ఆ రిజల్ట్ని సెకండ్ ప్రాబ్లంకి అప్లై చేయబోతున్నాం. తర్వాత మీరు ఈ మోడల్ మీద వచ్చే ఏ ప్రాబ్లమ్స్లోనైనా ఆ రిజల్ట్ని అప్లై చేసుకొని ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటట్టు ఆ షార్ట్ రిజల్ట్ ఉండబోతుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ దిస్ ఫస్ట్ ప్రాబ్లం. సో లెట్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f(x). ఒక ఫంక్షన్ ఇచ్చి ఆ ఫంక్షన్ యొక్క డొమైన్ని a, b అని ఒక ఇంటర్వెల్ ఇచ్చి ఆ a, bని ఈ డెఫినిట్ ఇంటిగ్రల్ లిమిట్స్లో పెట్టారు. And the result of this definite integral is given in terms of PQR. And finally they are asking P plus Q plus R. సో ఐడియల్గా మనం ఈ ఇచ్చిన ఫంక్షన్కి డొమైన్ని కనుక్కొని స్టార్ట్ చేయాలి ప్రాబ్లమ్ని. సో లెట్ us స్టార్ట్ విత్ డొమైన్ ఆఫ్ f(x). సో f(x)లో లాగ్ టర్మ్స్ ఉన్నాయండి. సో లాగ్స్ ఎప్పుడున్నా కానీ డొమైన్కి ఆ లాగ్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ లాగ్ లోపల ఏముందంటే 3 + 4x - x² ఉంది. సో ఫస్ట్ కండిషన్ టు ఇంపోజ్ వైల్ ఫైండింగ్ డొమైన్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ 3 + 4x - x² షుడ్ బి గ్రేటర్ దాన్ 0. అంతేకాదండి, ఈ లాగ్ టు ద బేస్ 6 మళ్ళీ ఇంకొక లాగ్ లోపల ఉంది. సో ఈవెన్ దట్ ఆల్సో షుడ్ బి గ్రేటర్ దాన్ 0. సో ఇంకొక కండిషన్ ఏమవుతుందంటే, అక్కడ ఇచ్చిన ఫంక్షన్లో లాగ్ లోపల సింగిల్ లాగ్ లోపల ఏముంటే అదంతా గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సో లాగ్ టు ద బేస్ 6 3 + 4x - x² ఇది కూడా పాజిటివే అవ్వాలి. ఇంకా మరిన్ని కండిషన్స్ వస్తాయి, ఎందుకంటే ఈ లాగ్ టు ద బేస్ 4 లాగ్ టు ద బేస్ 6 ఈ ఎక్స్ప్రెషన్ అంతా మళ్ళీ ఇంకొక లాగ్ లోపల ఉంది, ఈ బయట ఉన్న లాగ్ లోపల ఉంది. సో ఈవెన్ ద నెక్స్ట్ లేయర్ ఆఫ్ లాగ్ షుడ్ ఆల్సో బి గ్రేటర్ దాన్ 0. సో లాగ్ టు ద బేస్ 4 లాగ్ టు ద బేస్ 6 3 + 4x - x² గ్రేటర్ దాన్ 0. అంతే, ఈ మూడు కండిషన్స్ని సాల్వ్ చేసి వాటికి వచ్చిన సొల్యూషన్స్ యొక్క ఇంటర్సెక్షన్ తీసుకుంటే మనకి డొమైన్ వస్తుంది. అయితే యూజువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఏమవుతుందంటే, మనం ఈ లాస్ట్ కండిషన్ సాల్వ్ చేస్తే ఏం ఆన్సర్ వస్తుందో అదే ఇంటర్సెక్షన్ కూడా అవుతుంది. ఎందుకంటే ఈ లాస్ట్ కండిషన్ని సాటిస్ఫై చేసే ఎక్స్ వాల్యూస్ ఖచ్చితంగా ఈ ఫస్ట్ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తాయి. ఓకే, సో ఇంపోజింగ్ దిస్ లాస్ట్ కండిషన్ విల్ మేక్ ద ఫస్ట్ 2 కండిషన్స్ రిడెండెంట్. ఓకే, సో అందుకని ఇప్పుడు మనం జస్ట్ లాస్ట్ కండిషన్ సాల్వ్ చేస్తే చాలు, అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ లాస్ట్ కండిషన్ని సింప్లిఫై చేస్తే ముందు ఈ 4ని అటు తీసుకెళ్ళాలి. ఈ బయట ఉన్న లాగ్ యొక్క 4ని అటు తీసుకెళ్తే ఈ 4 అటు వెళ్ళి 4 × 0 అవుతుంది. ఇటు లెఫ్ట్ సైడ్లో లాగ్ టు ద బేస్ 6 3 + 4x - x². 4 × 0 is 1. log to the base 6 3 + 4x - x² గ్రేటర్ దాన్ 1. ఇప్పుడు ఆ 6 అటు తీసుకెళ్తే 6 × 1. అయితే ఇక్కడ 2 సార్లు మనం బేస్ని అటు తీసుకెళ్లే బేస్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1. సో దట్స్ వై ఇన్ఈక్వాలిటీ ఈజ్ నాట్ చేంజింగ్. ఒకవేళ బేస్ కనుక లెస్ దాన్ 1 అయితే ఇన్ఈక్వాలిటీని మనం రివర్స్ చేయాల్సి ఉండేది. ఓకే, సో 6 అటు తీసుకెళ్తే 6 × 1. దిస్ సైడ్ వీఆర్ లెఫ్ట్ విత్ నో లాగ్ టర్మ్. అయితే లీడింగ్ కోఫిషియంట్ అంటే కోఫిషియంట్ ఆఫ్ x² పాజిటివ్ ఉంచుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ అంతా అటు తీసుకెళ్దాం. ఓకే, ఈ -x² 4x అండ్ 3 అటు వెళ్తే 6 + x² - 4x - 3 0. సో ఇప్పుడు దీన్ని ఇన్ఈక్వాలిటీ లాగా రాసుకుంటే x² - 4x ఈ 6 - 3 అవుతుంది. సో +3 లెస్ దాన్ 0. ఇప్పుడు నేను సైడ్స్ని ఇంటర్చేంజ్ చేశాను. ఓకే, so this quadratic should be less than 0. so ikkada easy numbers, so you can immediately see the factorization is x - 1 × x - 3 less than 0. సో ఇలా క్వాడ్రటిక్ లెస్ దాన్ 0 అవ్వాల్సినప్పుడు సొల్యూషన్ సెట్ ఏమవుతుందంటే బిట్వీన్ ద రూట్స్. గ్రేటర్ దాన్ 0 అయితే అవుట్ సైడ్ ద రూట్స్ విల్ బి ద సొల్యూషన్. లెస్ దాన్ 0 ఉంది కాబట్టి ఇన్ఈక్వాలిటీ పార్ట్ బిట్వీన్ ద రూట్స్. సో దీనికి సొల్యూషన్ 1 3 1 3 మధ్యలో నెగిటివ్ ఉంటుంది, 3కి అవతల 1కి యువతల పాజిటివ్ ఉంటుంది.
సో బిట్వీన్ ద రూట్స్ నెగిటివ్, అక్కడ నెగిటివే అడుగుతున్నారు ఇన్ఈక్వాలిటీలో. సో హియర్ ఎక్స్ షుడ్ బిలాంగ్ టు 1, 3. అండ్ దిస్ ఓన్లీ షుడ్ బి డొమైన్ ఆఫ్ దట్ గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఈ డొమైన్నే క్వశ్చన్లో వాళ్ళు ఏ కామా బి అని ఇచ్చారు. సో టాలీ చేస్తే ఇక్కడ ఏ షుడ్ బి 1 అండ్ బి షుడ్ బి 3. ఇప్పుడు ఈ ఏబిల్ని తీసుకెళ్ళి అక్కడ ఇంటిగ్రల్లో పెట్టాలి. ఓకే, ఇంటిగ్రల్లో అప్పర్ లిమిట్ ఈజ్ బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏ అంటే 3 - 1 2. సో ఇక్కడి నుంచి ఇది ఇంటిగ్రేషన్ ప్రాబ్లం, ఇక్కడ దాకా డొమైన్ ప్రాబ్లం. సో ద గివెన్ ఇంటిగ్రల్ ఈజ్ ఇంటిగ్రల్ 0 to 2 b minus a ఇంటిగ్రల్ 0 to 2 బాక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఇంటిగ్రల్ లోపల బాక్స్ కానీ మాడ్యులస్ కానీ లేదా ఫ్రాక్షనల్ పార్ట్ కానీ ఉంటే వీ హ్యావ్ టు స్ప్లిట్ దట్ ఇంటిగ్రల్ ఇంటూ సూటబుల్ ఇంటర్వెల్స్ అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ ఇంటిగ్రేట్. ఓకే, అయితే ఇలా బాక్స్ ఉన్నప్పుడు ఇంటిగ్రల్ని ఎలా స్ప్లిట్ చేయాలి? ఎలా స్ప్లిట్ చేయాలంటే ఆ బాక్స్ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్ ఎక్కడెక్కడ ఇంటిజర్ అవుతుందో అక్కడక్కడ స్ప్లిట్ చేయాలి. ఇక్కడ బాక్స్ లోపల ఏముంది? ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ ఎక్కడెక్కడ ఇంటిజర్ అవుతుంది? ఎక్స్ స్క్వేర్ చాలా చోట్ల ఇంటిజర్ అవుతుంది, కానీ ఇచ్చిన ఇంటర్వెల్లో ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గరే అది ఇంటిజర్ అవుతుంది. ఇచ్చిన ఇంటర్వెల్ 0 to 2. సో ఆ ఇంటర్వెల్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 2 ఇచ్చారు, అప్పర్ లిమిట్ టు లోవర్ లిమిట్. బాక్స్ లోపల ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్కి రేంజ్ చేసుకోవాలి. ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 2 అయితే ఎక్స్ స్క్వేర్ బిలాంగ్స్ టు 0 square to 2 square. అంటే ఎక్స్ స్క్వేర్ బిలాంగ్స్ టు 0 to 4. ఈ 0 to 4 మధ్య ఎక్స్ స్క్వేర్ ఎక్కడెక్కడ ఇంటిజర్ వాల్యూస్ తీసుకుంటుందో చూసుకోవాలి. ఓకే, ఆ ఇచ్చిన లిమిట్స్ మధ్య చూసుకోవాలి. సో 0 to 4 మధ్య ఎక్స్ స్క్వేర్ కెన్ టేక్ 1 2 అండ్ ఆల్సో 3. ఇది ఎక్స్ స్క్వేర్కి లిమిట్స్. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ 1 అవ్వచ్చు, ఎక్స్ స్క్వేర్ 2 అవ్వచ్చు, ఎక్స్ స్క్వేర్ 3 అవ్వచ్చు. కానీ అక్కడ ఇంటిగ్రల్ని బ్రేక్ చేసుకునేది ఏ లిమిట్స్ దగ్గర అంటే ఇన్పుట్ వాల్యూస్ దగ్గర. ఈ ఎక్స్ స్క్వేర్ 1 ఎక్కడవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర. ఈ ఎక్స్ స్క్వేర్ 2 ఎక్కడవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు √2 దగ్గర. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2 అయితే ఎక్స్ షుడ్ బి √2. ఎక్స్ స్క్వేర్ 3 ఎక్కడవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు √3 దగ్గర. అంతే, ఈ 3 ఇంటిజర్స్ దగ్గరే ఎక్స్ స్క్వేర్ ఇంటిజర్ అవుతుంది ఇచ్చిన ఇంటర్వెల్లో. సో అందుకని ఈ ఇంటర్వెల్ని 1 √2 √3 దగ్గర బ్రేక్ చేసుకోవాలి. ఓకే, సో అలా బ్రేక్ చేసుకుంటే ఇంటిగ్రల్ని ఏం రాయాలంటే 0 to 1 1 to √2 √2 to √3 ఇన్పుట్ వాల్యూస్, కరస్పాండింగ్ ఇన్పుట్ వాల్యూస్ దగ్గరే ఇంటర్వెల్ని బ్రేక్ చేసుకోవాలి. ద ఇన్పుట్స్ ఫర్ విచ్ ద ఫంక్షన్ ఇన్సైడ్ ద బాక్స్ ఈజ్ బికమింగ్ అన్ ఇంటిజర్. ఎక్స్ స్క్వేర్ ఏ ఎక్స్ వాల్యూస్కి ఇంటిజర్ అవుతుందో అక్కడక్కడ బ్రేక్ చేసుకోవాలి. అయితే వీ హ్యావ్ టు రన్ టిల్ 2, అప్పర్ లిమిట్ 2 ఉంది. సో ఇంకొక ఇంటర్వెల్ వస్తుంది. సో √3 to 2. ఈ ఇంటిగ్రల్ని అయితే ఇలా 4 ఇంటిగ్రల్స్ లాగా బ్రేక్ చేసుకోవాలి. ఎందుకు ఇలా బ్రేక్ చేసుకుంటే ఏంటి ఉపయోగం అంటే ఇప్పుడు ఈ ప్రతి ఇంటిగ్రల్ లోపల ఫంక్షన్ని ఒక యూనిక్ వాల్యూ లాగా సింప్లిఫై చేయొచ్చు. ఇలా బ్రేక్ చేసుకుంటేనే ప్రతి ఇంటిగ్రల్ లోపల ఫంక్షన్ని ఒక యూనిక్ వాల్యూ లాగా బ్రేక్ చేసుకోవచ్చు అండ్ ఇంటిగ్రేషన్ చేయటం ఈజీ అవుతుంది. ఓకే, ఎప్పుడు బాక్స్ ఫంక్షన్ ఇచ్చినా మనం చేయాల్సింది ఇదే ప్రాసెస్. ఓకే, సో ఎలా సింప్లిఫై అవుతుంది? 0 to 1. 0 to 1 అంటే వెన్ ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 1. ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ లోపల రాయటానికి వెన్ ఎక్స్ బిలాంగ్స్ టు 0 to 1 ఎక్స్ స్క్వేర్ బిలాంగ్స్ టు 0 square to 1 square అంటే మళ్ళీ 0 to 1. సో ఇక్కడ బాక్స్ వాల్యూ 0 అయిపోతుంది. బాక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఈ ఇంటర్వెల్లో ఉంటే 0.1 0.2 0.3 0.4 సో ఆన్ బాక్స్ వాల్యూ ఎప్పుడు 0 అవుతుంది. అంటే త్రూ అవుట్ దీస్ లిమిట్స్ ఇక్కడ లోపల మనం 0 వేసేయచ్చు. సో ఇలా ఒక ఫిక్స్డ్ వాల్యూకి ప్రతి ఇంటర్వెల్ లోపల ఇంటిగ్రల్ సింప్లిఫై అయిపోతుంది. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ద గివెన్ ఇంటిగ్రల్ లైక్ దిస్ at those inputs where the expression inside box is taking an integer value. అయితే అన్ని ఇంటిజర్స్ ప్రాపర్గా కన్సిడర్ చేస్తేనే మనకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఆ స్ప్లిట్ కరెక్ట్గా ఉంటుంది, ఆన్సర్ కూడా కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడైతే ఈ 4 ఇంటర్వెల్స్లో సెకండ్ ఇంటర్వెల్లో అయితే 1 to √2 ఎక్స్కి లిమిట్స్. దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ లైస్ బిట్వీన్ 1 to 2 అంటే బాక్స్ ఎక్స్ స్క్వేర్ విల్ టేక్ ఆల్వేస్ 1. ఓకే, అంటే ఈ 1 to √2 ఇంటర్వెల్లో 1 dx వేసేయచ్చు. ఫస్ట్ది 0 dx. సేమ్ వే ఇన్ ద సెకండ్ అండ్ థర్డ్ ఇంటిగ్రల్స్ ఇలానే ఫర్ ది థర్డ్ ఇంటిగ్రల్ ఎక్స్ బిలాంగ్స్ టు √2 to √3 అంటే ఎక్స్ స్క్వేర్ బిలాంగ్స్ టు √2 square to √3 square 2 to 3 అంటే బాక్స్ ఎక్స్ స్క్వేర్ బిలాంగ్స్ టు బాక్స్ ఎక్స్ స్క్వేర్ బికమ్స్ త్రూ అవుట్ ద ఇంటర్వెల్
జస్ట్ 2. 2 to 3 అంటే 2.1, 2.4, 2.7 అలా. ఏ వాల్యూ పెట్టినా ఇక్కడ బాక్స్ ఎక్స్ స్క్వేర్ ఎప్పుడు 2 ఇస్తుంది కాబట్టి ఇలా స్ప్లిట్ చేసినందుకు ఇక్కడ డైరెక్ట్గా మనం 2dx వేసేయచ్చు. సిమిలర్లీ √3 to 2 మనకి 3dx వస్తుంది. ఎందుకంటే యాజ్ ఎక్స్ బిలాంగ్స్ టు 2 to √3, √3 to 2, ఎక్స్ స్క్వేర్ బిలాంగ్స్ టు √3 square to 2 square, 3 to 4. సో ఎక్స్ స్క్వేర్ 3 to 4లో ఉన్నప్పుడు బాక్స్ ఎక్స్ స్క్వేర్ బికమ్స్ 3. సో ఇక్కడ నుంచి ఇది సింపుల్ ఇంటిగ్రేషన్. ఈ 4 ఇంటిగ్రల్స్. ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ అయితే ఇట్ గోస్ టు 0. ఓకే, 0dx. ఓకే, ఫస్ట్ ఇంటిగ్రల్ అయితే 0 ప్లస్ ఈ సెకండ్ ఇంటిగ్రల్ 1dx ఈజ్ జస్ట్ ఎక్స్, లిమిట్స్ అందులో 1 to √2 పెట్టాలి, ప్లస్ థర్డ్ ఇంటిగ్రల్ 2dx అంటే 2x, లిమిట్స్ ఆర్ ఫ్రమ్ √2 to √3, ప్లస్ ఈ ఫోర్త్ ఇంటిగ్రల్ లాస్ట్ ఇంటిగ్రల్ 3x, లిమిట్స్ ఆర్ ఫ్రమ్ √3 to 2. సో ఇప్పుడు లిమిట్స్ పెట్టి సింప్లిఫై చేస్తే ఇక్కడ 0 ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఎక్స్లో పెడితే √2 - 1 ప్లస్ 2ని బయటకు తీసి ఎక్స్లో √3 √2 పెడితే √3 - √2 ప్లస్ ఫోర్త్ టర్మ్లో 3ని బయటకు తీసి ఎక్స్లో 2 and √3 పెడితే 2 - √3. సో సింప్లిఫై చేస్తే ఇక్కడ నంబర్స్ని √2 - 1 ప్లస్ 2 √3 మైనస్ 2 √2 ప్లస్ 3 2s are 6 మైనస్ 3 √3. ముందు కాన్స్టెంట్స్ 6 - 1, కాన్స్టెంట్స్ వితౌట్ రూట్స్ 6 - 1 5. తర్వాత √2 టర్మ్స్ √2 - 2 √2 జస్ట్ √2. దెన్ √3 టర్మ్స్ 2 √3 మైనస్ 3 √3 మైనస్ √3. సో 5 మైనస్ √2 మైనస్ √3. సో ఇది వాళ్ళు ఏమి ఇచ్చారంటే p మైనస్ √q మైనస్ √r అని ఇచ్చారు. So p minus, this should be compared to p minus √q minus √r. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా టాలీ చేస్తే p is 5, q is 2 and r is 3. సో p plus q plus r is 5 plus 2 plus 3. 5 plus 2 plus 3 10. ఇక్కడైతే ఆన్సర్ 10. ఓకే, ఈ ప్రాసెస్ చేయటం అంత కష్టమేం కాదండి. బట్ వీఆర్ గోయింగ్ టు జనరలైజ్ దిస్ ప్రాసెస్ అండ్ వీఆర్ గోయింగ్ టు డెడ్యూస్ దిస్ రిజల్ట్. ఓకే, ఈ రిజల్ట్ని డెడ్యూస్ చేసి దీన్ని గుర్తుపెట్టుకుంటే ఫ్యూచర్లో ఈ మోడల్ మీద ఇంకే ప్రాబ్లం వచ్చినా కానీ మీరు తక్కువ టైంలో దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో 0 to n బాక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇదేమవుతుంది. ఫ్రమ్ నెక్స్ట్ టైమ్ ఆన్వర్డ్స్ యూ విల్ రిమెంబర్ దిస్ ఆల్సో యాజ్ స్టాండర్డ్ ఫార్ములా. అయితే యూజువల్గా బుక్స్లో షార్ట్ కట్స్ అని చెప్పి ఏమిస్తారంటే ఇంటిగ్రల్ 0 to n జస్ట్ బాక్స్ ఎక్స్ డిఎక్స్. ఇది ఏమవుతుందంటే n into n - 1/2 ఈజీ. 0 to 1, 1 to 2, 2 to 3 సో ఆన్ అలా స్ప్లిట్ చేసుకొని ప్రతి ఇంటిగ్రల్ లోపల ఒక యూనిక్ వాల్యూ రాసుకొని ఈ ఇంటిగ్రల్ని ఫైండ్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ ఈజీ. ఇప్పుడు మనం చేసింది ఈ మోడల్ 0 to n బాక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సేమ్ ఇప్పుడు మనం చేసినట్టే ప్రొసీడ్ అయితే ఇక్కడ వచ్చే రిజల్ట్ ఏంటంటే, సో ఇక్కడ ఎలా ప్రొసీడ్ అవుతామంటే 0 to 1, 1 to √2, √2 to √3 ప్లస్ ఇప్పుడే చేసిన ప్రాబ్లంలో అయితే నెక్స్ట్ ఒక టర్మ్ వేసుకొని ఆపేసాము, ఎందుకంటే అప్పర్ లిమిట్ 2 ఇచ్చారు కాబట్టి. కానీ ఇలా n ఉంటే కనుక మనం ఎక్కడి దాకా వేయాలంటే n అఫ్ కోర్స్ అప్పర్ లిమిట్ అవుతుంది లాస్ట్ టర్మ్కి. ఈ లోవర్ లిమిట్ని గెస్ చేయగలరా? ఈ లోవర్ లిమిట్ ఏమవుతుందంటే ఇక్కడ ఉండే రూట్ లోపల ఉండే నంబర్ కన్నా ఒకటి తక్కువ అవుతుంది. మీన్స్ సి ఇక్కడ √3 ఉంటే కింద √2 ఉంది, ఇక్కడ √2 ఉంటే కింద √1 ఉంది. సో అలా ఆలోచిస్తే ఇదేమవ్వాలంటే ఇక్కడ ఇక్కడ లోవర్ లిమిట్లో √n² - 1 అవ్వాలి. ఎందుకంటే ఈ nని ఇప్పుడు మీరు √n² లాగా చూడండి. ఈ n √n² అయితే ఇక్కడేం రావాలంటే ఈ పైన రూట్ లోపల ఉన్న నంబర్ కన్నా ఒక నంబర్ తక్కువ రావాలి రూట్ లోపలే లోవర్ లిమిట్లో. సో ఇలా స్ప్లిట్ అవుతుంది. ఓకే, నౌ యూ కెన్ ఈజీలీ ఎవాల్యుయేట్ దిస్. సో ఇది ఎవాల్యుయేట్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ని మీరు గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఏమవుతుందంటే ఇది n into n² - 1 మైనస్ అన్ని రూట్స్ 1, √2, √3 సో ఆన్ టిల్ √n² - 1. ఇదేనండి, ఇదే గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాబ్లమ్స్లో. సో ఇక్కడ సో ద సమ్మరీ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ ఈస్ ఈ రిజల్ట్ 0 to n బాక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈస్ n into n² - 1 మైనస్ అన్ని రూట్స్. ఓకే, గుర్తుపెట్టుకోవటం అంత డిఫికల్ట్ కాదు. ఈ ఫస్ట్ టర్మ్నే కొంచెం మెమరైజ్ చేయాలి. n into n² - 1 మైనస్ అన్ని రూట్స్ టిల్ √n² - 1 మైనస్ √2 మైనస్ √3 సో ఆన్ √n² - 1.
సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఈ n ప్లేస్లో 2 పెట్టుకుంటే రైట్ హ్యాండ్ సైడ్లో మనకు ఆన్సర్ వస్తుంది 5 మైనస్ రూట్ 2 మైనస్ రూట్ 3. సో నెక్స్ట్ టైం ఈ ప్రాసెస్ అంతా అవాయిడ్ చేయడానికి ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, అయితే ఎలాగూ ఇవి రెండు గుర్తుపెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకొక రిజల్ట్ కూడా రాద్దాము. ఇంటెగ్రల్ 0 టు ఇక్కడ అప్పర్ లిమిట్లో n² ఉండి లోపల రూట్ x ఇస్తే దీనికి కూడా ఒక రిజల్ట్ ఉందండి dx. ఇది కూడా రావచ్చు. ఓకే, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ 4n ప్లస్ 1/6. సో రిమెంబర్ దిస్ ఆల్సో. అన్నీ ఒకేసారి గుర్తుపెట్టుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇది ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే ఇంటెగ్రల్ ఈసారి ఎలా స్ప్లిట్ చేసుకోవాలి. 0 to 1, 1 to 4, ఓకే, 4 to 9. ఎందుకంటే ఈ లిమిట్స్ మధ్య మీరు ఇంటెగ్రల్ లోపల యూనిక్ వాల్యూ రాయొచ్చు. ఆ బాక్స్ని సింప్లిఫై చేసి యూనిక్ వాల్యూ రాయొచ్చు. లైక్ ఇక్కడ లోపల 0, 1 to 4 మధ్యలో రూట్ ఎక్స్ విల్ లై బిట్వీన్ 1 to 2, అందుకని ఇక్కడ 1 వచ్చేస్తుంది. సో ఆన్. ఓకే, సో ఆన్. ఇక్కడ ఈ లాస్ట్ స్ప్లిట్ ఏమవుతుందంటే ఇంటిగ్రల్ n-1 to n². ఇంటిగ్రల్ లోపల n-1 dx వస్తుంది. ఓకే, యూ కెన్ డూ దిస్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రాబబుల్ షార్ట్ కట్ దట్ కెన్ సేవ్ యూ టైమ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్. అయితే ఇక్కడ మాత్రం ఇప్పుడు వాడింది ఈ సెకండ్ వన్. ఓకే, కొంచెం లాంగ్ అనిపిస్తున్నా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రిజల్ట్ ఇంకొక ఇంటిగ్రల్కి కూడా ఇదే రిజల్ట్ అవుతుందండి. ఈ రిజల్ట్ దిస్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ ఫర్ 1 to n. ఎలాగూ 0 to 1లో మనం వేసేది 0నే కాబట్టి ఈవెన్ 1 to n ఇచ్చినా కానీ ఇదే రిజల్ట్ అవుతుంది. ఓకే, సో లోవర్ లిమిట్ 1 ఉన్నా కానీ మీరు ఈ రిజల్ట్ని అప్లై చేయొచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ యూ కెన్ రిమెంబర్. అయితే ఈ రిజల్ట్ని ఇలా జనరలైజ్ చేసి దీన్ని ఎందుకు గుర్తుపెట్టుకోమని చెప్తున్నానంటే మీకు నెక్స్ట్ ప్రాబ్లంలో అర్థమవుతుంది. ఒకవేళ ప్రాబ్లమ్ని వాళ్ళు ఇలా ఇస్తే ఇక్కడ హియర్ యూ కెన్ అప్రిషియేట్ ద యూజ్ ఆఫ్ దట్ షార్ట్ కట్. ఓకే, సో చూద్దామండి ఈ ప్రాబ్లం ఎలా చేయాలి. ఇది కూడా రీసెంట్గా ఇచ్చిన పీవైక్యూ. సో చూడంగానే మనకి ఏం అర్థం అవుతుందంటే బాక్స్ ఫంక్షన్ ఉంది. సో స్ప్లిట్ ప్రాపర్టీ యూజ్ చేసి చేయాలి. అందులోనూ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 2 ఫంక్షన్స్ లాగా ముందు 2 ఇంటిగ్రల్స్ లాగా స్ప్లిట్ చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇచ్చిన ఇంటిగ్రల్ని i అనుకుందాం. ఇచ్చిన ఇంటిగ్రల్ని i అనుకుంటే i కెన్ బి రిటర్న్ యాజ్ 0 to 3 box x² dx plus integral 0 to 3 box x²/2 dx. సో i1 ప్లస్ i2 అనుకుందాం. ఈ ఫస్ట్ ఇంటిగ్రల్కి i1 అని పేరు పెడదాం, ఈ సెకండ్ ఇంటిగ్రల్కి i2 అని పేరు పెడదాం. ఎందుకంటే i1 ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫార్ములా. ఇప్పుడు మనం డెడ్యూస్ చేసిన ఫార్ములా జనరలైజ్ చేసి ఫస్ట్ ప్రాబ్లమ్ని జనరలైజ్ చేసి ఇంకొకసారి రాస్తానది. ఇంటిగ్రల్ 0 to n బాక్స్ x² dx ఈజ్ ఏం రాయాలంటే n ఇంటూ n²-1 ఫస్ట్ టర్మ్ మైనస్ రూట్ ఆఫ్ అన్ని రూట్స్. ఓకే, అన్ని రూట్స్ టిల్ n²-1, రూట్ 1, రూట్ 2, రూట్ 3, సో ఆన్ రూట్ ఆఫ్ n²-1. సో i1 అయితే డైరెక్ట్గా ఈ ఫార్ములాతో వచ్చేస్తుంది. nని 3 పెట్టుకోవాలి అంతే. ఓకే, అప్పర్ లిమిట్ 3 కదా. సో i1ని ముందు క్యాలిక్యులేట్ చేసేద్దాం. సో i1 ఈస్ జస్ట్ పుట్ n = 3 ఇన్ ద రైట్ సైడ్. ఓకే, 3 ఇంటూ 3² - 1 మైనస్ ఆల్ రూట్స్ టిల్ రూట్ ఆఫ్ 3² - 1. ఓకే, -3 సో ఆన్ మైనస్ రూట్ ఆఫ్ 3² - 1. సో ఈ i1 విచ్ ఈజ్ 0 to 3 బాక్స్ x² dx ఏమవుతుందంటే ఇప్పుడు 3 into 8. ఓకే, 3 into దిస్ ఈజ్ 8, 3² - 1 24 -1 రూట్ 1 is 1 మైనస్ రూట్ 2. అయితే అటు సైడ్ రిజల్ట్లో వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చిన రిజల్ట్లో రైట్ హ్యాండ్ సైడ్లో చాలా టర్మ్స్ ఉన్నాయండి. సో డాష్లు పెట్టకుండా అన్ని టర్మ్స్ రాసుకోవాలి. ఓకే, మైనస్ రూట్ 2 మైనస్ రూట్ 3 మైనస్ రూట్ 4 టిల్ రూట్ 8. ఓకే, రూట్ 5 రూట్ 6. సో ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు ఇలా ఫార్ములా యూజ్ చేయటమే బెస్ట్. ప్రాసెస్ చేసి మల్టిపుల్ స్ప్లిట్స్ చేసుకొని ఇంటిగ్రేట్ చేయటం కన్నా ఇది కొంచెం టైం సేవింగ్. ఈజీ ప్రాసెసే కానీ టైం సేవింగ్. ఓకే, సో ఇక్కడ ఈ రూట్ 4 నుంచి 2 వస్తుంది, ఇంకా అంతే. రేషనల్ టర్మ్ ఇంకెక్కడా రాదు. ఓకే, సో 24 -1 -2 21 24 - 3 21 మైనస్ రూట్ 2 మైనస్ రూట్ 3 ఇంకా రూట్ 4ని ఆల్రెడీ ఇక్కడ సింప్లిఫై చేసాము. సో మైనస్ రూట్ 5 మైనస్ రూట్ 6 మైనస్ రూట్ 7. అయితే ఈ మైనస్ రూట్ 8ని 2√2 రాయొచ్చు. దిస్ ఈజ్ 2√2. సో ఈ మైనస్ 2√2ని ఇక్కడ ఈ మైనస్ రూట్ 2తో యాడ్ చేస్తే మైనస్ 3√2 అవుతుంది. సో ఫైనల్గా i1 ఈజ్ దిస్ 21 మైనస్ 3√2 మైనస్ రూట్ 3 మైనస్ రూట్ 5 మైనస్ రూట్ 6 మైనస్ రూట్ 7. సో ఇప్పుడు i2కి
ఇదే ఫార్ములా వాడటానికి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. I2లో లోపల బాక్స్ ఎక్స్ స్క్వేర్ లేదు. సో బాక్స్ లోపల ఎక్స్ స్క్వేర్ ఉంటేనే ఈ ఫార్ములా వాడాలి. ఓకే. బట్ ఒక చిన్న సబ్స్టిట్యూషన్ చేసి మళ్ళీ ఈ సెకండ్ ఇంటిగ్రల్ను కూడా ఈ సేమ్ ఫార్ములా వాడి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఈ బాక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే బాక్స్ ఆఫ్ ఎక్స్ బై రూట్ 2 హోల్ స్క్వేర్. ఇలా చూస్తే ఇప్పుడు మనకి ఏం ఐడియా రావాలంటే పుట్ టీ ఈక్వల్ టు ఎక్స్ బై రూట్ 2. ఎందుకంటే ఆ స్టాండర్డ్ ఇంటిగ్రల్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఇప్పుడు మ్యాచ్ అవుతుంది ఈ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే. ఈ సబ్స్టిట్యూషన్ చేసుకొని ఎలాగూ టీలోకి మారుస్తాం కాబట్టి ఇప్పుడు డిటీ చేస్తే డిఫరెన్షియేటింగ్ డిటీ ఈక్వల్ టు డిఎక్స్ బై రూట్ 2. అంటే డిఎక్స్ ఎక్కడుంటే అక్కడ ఈ రూట్ 2 నటు మల్టిప్లై చేస్తే రూట్ 2 డిటీ అవుతుంది. డిఎక్స్ ఎక్కడుంటే అక్కడ రూట్ 2 డిటీ రీప్లేస్ చేయొచ్చు. ఓకే. అండ్ టీ ఇలా పెట్టినప్పుడు లిమిట్స్ కూడా మారుతాయండి. సో అప్పర్ లిమిట్ టీ అప్పర్ లిమిట్ ఈస్ అక్కడ ఎక్స్కున్న అప్పర్ లిమిట్ని ఈ ఫంక్షన్లో పెడితే 3/√2. ఇంకా లోవర్ లిమిట్ టీకి లోవర్ లిమిట్ ఏమైందంటే అక్కడ ఎక్స్కున్న లోవర్ లిమిట్ 0. సో 0/√2 0. సో ఇప్పుడు ఈ సెకండ్ ఇంటిగ్రల్ని కొత్తగా మార్చుకొని టీలో రాసుకుంటే I2 ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 0 to 3 ఎక్స్ స్క్వేర్ బై 2. దాన్ని ఇలా చూసి ఇప్పుడు టీలో రాసుకుంటే ఏమవుతుందంటే బాక్స్ ఆఫ్ ఎక్స్ బై రూట్ 2ని టీ అనుకున్నాం కాబట్టి బాక్స్ ఆఫ్ టీ స్క్వేర్. ఈ డిఎక్స్ని డిటీలోకి మారిస్తే రూట్ 2 డిటీ రూట్ 2 డిటీ అయింది. సో రూట్ 2 డిటీ అయితే లిమిట్స్ కూడా మారుతాయి. ఇప్పుడు టీ లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 3/√2. ఓకే. సో 0 to 3/√2. సో ఈ కాన్స్టెంట్ రూట్ 2ని బయటకు తీద్దాం. రూట్ 2 టైమ్స్ ఇంటిగ్రల్ 0 to 3/√2 బాక్స్ టీ స్క్వేర్ డిటీ. సో ఇక్కడ మళ్ళీ ఆ షార్ట్ కట్ ఫార్ములాని అప్లై చేయడానికి చూస్తే అక్కడ అప్పర్ లిమిట్ ఎన్ ఉండాలి. అప్పర్ లిమిట్ ఎన్ ఉంటేనే మనం ఇదంతా చేయొచ్చు. కానీ అక్కడ అప్పర్ లిమిట్ ఒక ఇర్రేషనల్ టర్మ్ ఉంది. ఓకే. అయితే ఆ రిజల్ట్ డైరెక్ట్గా మనం అప్లై చేయడానికి అట్లీస్ట్ ఏం చేద్దామంటే ఈ అప్పర్ లిమిట్ ఏ ఎన్ వాల్యూకి దగ్గరగా ఉందో చూద్దాం ముందు. సో 3/√2ని ముందు ఎస్టిమేట్ చేసి చూసుకుందాం. 3/√2 అంటే 3√2 బై కింద పైన రూట్ 2తో మల్టిప్లై చేస్తే 3√2/2. సో ఇక్కడ 3 into 1.414 రూట్ 2 ఈస్ 1.414. సో 2తో క్యాన్సిల్ చేస్తే 0.707. సో ఇది 2.121. సో ఇది 2 కన్నా కొంచెం ఎక్కువ. సో మనం అకార్డింగ్లీ ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. సో దట్ అట్లీస్ట్ ఫర్ పార్ట్ ఆఫ్ ఇట్ వీ కెన్ అప్లై ది షార్ట్ కట్ రిజల్ట్. సో 2√2 బయట ఉంది. ఇంటిగ్రల్ ఇప్పుడు ఆ ఇంటిగ్రల్ని ఎలా స్ప్లిట్ చేసుకుందాం అంటే 0 to 2 ఇంకా 2 to 2.121 అంటే 2 to 3/√2. 3/√2 ఇస్ ద ఫైనల్ అప్పర్ లిమిట్. సో లోపల ఇప్పుడు బాక్స్ టీ స్క్వేర్ డిటీ ప్లస్ ఇక్కడ మళ్ళీ సేమ్ బాక్స్ టీ స్క్వేర్ డిటీ. ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ ఇంటిగ్రల్కి ఈ స్ప్లిట్లో ఉన్న ఫస్ట్ ఇంటిగ్రల్కి స్టాండర్డ్ ఫార్ములా ఎన్ని 2 పెడితే వచ్చేస్తుంది. అయితే ఇంతకు ముందు ప్రాబ్లంలో చేసిందేనండి ఇది 0 to 2 బాక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో అక్కడ వచ్చింది వేసేద్దాం ఇక్కడ డైరెక్ట్గా. ఈ ఫస్ట్ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే ఎన్ని 2 పెడితే అక్కడ రైట్ హ్యాండ్ సైడ్ రిజల్ట్లో మనకు వచ్చేది ఇది ఇందాక వచ్చింది 5 - √2 - √3. ఓకే. ప్లస్ ఈ సెకండ్ ఇంటిగ్రల్లో అక్కడ ఉన్న లిమిట్స్ని గమనిస్తే దీన్ని మళ్ళీ ఏమీ స్ప్లిట్ చేసుకో అవసరం లేదు. మీన్స్ ఇక్కడ సెకండ్ ఇంటిగ్రల్లో దోస్ లిమిట్స్ రన్ ఫ్రమ్ t బిలాంగ్స్ టు 2 to 3/√2. అంటే t స్క్వేర్ బిలాంగ్స్ టు 2 స్క్వేర్ టు 3/√2 స్క్వేర్ విచ్ ఈస్ 2 స్క్వేర్ ఏమో 4, 3/√2 స్క్వేర్ ఏమో 9/2. అంటే t స్క్వేర్ బిలాంగ్స్ టు 4 to 4.5. ఆ బాక్స్ లోపల t స్క్వేర్ ఉంది. సో బాక్స్ t స్క్వేర్ బికమ్స్ ఈ ఇంటర్వెల్లో బాక్స్ టీ స్క్వేర్ బికమ్స్ జస్ట్ 4. అంటే ఈ సెకండ్ ఇంటిగ్రల్ని మనం డైరెక్ట్గా 4 వేసేయచ్చు లోపల. ఎందుకంటే ఆ లిమిట్స్ అలా ఉన్నాయి. ఓకే. ఆ లిమిట్స్ అలా సహకరించినాయి కాబట్టి ఇంటిగ్రల్ 2 to 3/√2 జస్ట్ 4 డిటీ. ఓకే. సో ఇప్పుడు రూట్ 2 టైమ్స్ 5 - √2 - √3 ప్లస్ 4 బయటకు తీస్తే టీ. ఓకే. 4t 4 టైమ్స్ ఆ టీలో ఇప్పుడు ఈ లిమిట్స్ పెట్టాలి 2 to 3/√2. అంతే ఇక్కడ నుంచి క్యాల్కులేషన్ ఇంకా. సో దీన్ని సింప్లిఫై చేస్తే రూట్ 2 టైమ్స్ 5 - √2 - √3 ప్లస్ 4 into 3/√2 - 2. సో ఈ రూట్ 2ని లోపలికి మల్టిప్లై చేద్దామండి. 5√2 - √2 into √2 2
√2 ఇంటూ √3 √6 ఇంకా ఈ √2ని ఇక్కడ మల్టిప్లై చేస్తే ఈ √2 పైన √2తో క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలేది +12 4 ఇంటూ 3 మిగులుతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ 4 ఇంటూ -2 ఇంటూ ఈ √2 బయట ఉంది. సో -8 √2 మిగులుతుంది. సో ఇప్పుడు కాన్స్టెంట్స్ మీన్స్ కాన్స్టెంట్స్ వితౌట్ రూట్ టర్మ్స్ 12 - 2 10 ఇంకా √2 టర్మ్స్ ఉన్నాయి 5 √2 -8 √2 -3 √2 ఇంకొక √6 ఉంది. ఓకే, ఇంకొక √6 ఉంది. ఇది I2 వాల్యూ. సో I2ని కూడా x/√2ని t పెట్టుకొని మళ్ళీ ఇదే ఫార్ములాకి మనం రెడ్యూస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ఐకి మనం ఏమి ఇవ్వాలంటే I1 + I2. సో ఈ I1 I2ని కలిపితే I1 + I2 I ఈజ్ I1 + I2. సో I = I1 + I2. I1 ఏమైందంటే 21 - 21 - 3 √2 -√3 -√5 -√6 -√7. ఓకే, ప్లస్ I2 10 -3 √2 -√6. సో ఈ రెండింటిని కరస్పాండింగ్గా యాడ్ చేస్తే ఇప్పుడు 21 + 10 31 √2 టర్మ్స్ -6 √2 అవుతాయి. దెన్ √3 √5 రాద్దాం ముందు, √6 టర్మ్స్ రాసే ముందు. సో -√3 -√5 రెండు √6లు ఉన్నాయి. సో -2 √6 -√7. సో ఇదే ఆన్సర్ అండి. ఇప్పుడు స్ప్లిట్ చేసుకొని చేస్తే ఇంకొన్ని స్టెప్స్ డెఫినెట్గా ఎక్స్ట్రా అయ్యి ఉండయి. సో ఈ రిజల్ట్ని గుర్తుపెట్టుకుంటే చాలా యూజ్ ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్. ఓకే, రీసెంట్గా ఇచ్చిన క్వశ్చనే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎలాగో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఆ వచ్చిన రిజల్ట్ని ఈ వాళ్ళు ఇచ్చిన రైట్ సైడ్ రిజల్ట్తో కంపేర్ చేసి ఏబీసీలు రాసి A + B + C ఇవ్వాలి. సో A + B √2 + C √6. సో ఈ ముందున్న కాన్స్టెంట్ ఇది A అవుతుంది, ఇదేమో B అవుతుంది. √2కున్న కోఫిషియంట్, √6కున్న కోఫిషియంట్ని C అంటున్నారు. సో A ఈజ్ 31, B ఈజ్ -6, C ఈజ్ -2. సో A + B + C అడుగుతున్నారు. 31 - 6 - 2 విచ్ ఈస్ 31 - 8 23. సో ఇక్కడ ఆన్సర్ 23 అవుతుంది. ఓకే, సో ఇన్ దిస్ ప్రాబ్లమ్ యూ కెన్ రియలైజ్ ద రియల్ అడ్వాంటేజ్ ఆఫ్ రిమెంబరింగ్ ఎ షార్ట్ రిజల్ట్ లైక్ దిస్. ఓకే, అయితే ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ రిజల్ట్స్ అన్నిటినీ ఒకేసారి గుర్తుపెట్టుకోండి. ఈ 3 రిజల్ట్స్ని ఒకేసారి గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు చేయాలని ఉంటే మేబీ ఫ్యూచర్లో ఇవన్నీ వాడేసినట్టు అనిపిస్తే ఎగ్జామినర్స్కి మేబీ దే విల్ ప్రొసీడ్ టు 0 to n³ √x. దీన్ని కూడా సింప్లిఫై చేసి చూస్తే ఇది వస్తుంది. ఓకే, n² × n - 1 × 3n + 1/4. ఎలా స్ప్లిట్ చేసుకోవాలంటే దీన్ని ఇంటిగ్రల్ 0 to 1. సో ఎలా స్ప్లిట్ చేసుకోవాలో తెలుసుకోవటం ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాతే ఈ రిజల్ట్స్ని గుర్తుపెట్టుకోవటం. ఓకే, ఈసారి 1³ to 2³ 1 to 8, 8 to 27, 27 to 64, so on. Okay, so until final split n - 1³ to n³. ఎందుకు ఇలానే స్ప్లిట్ చేసుకోవాలంటే ఇలా స్ప్లిట్ చేసుకుంటేనే ప్రతి ఇంటిగ్రల్లో ప్రతి ఇంటర్వెల్లో ఆ ఇచ్చిన ఫంక్షన్ని ఒక యూనిక్ వాల్యూ లాగా సింప్లిఫై చేయొచ్చు. అలా సింప్లిఫై చేస్తే ఇంటిగ్రేషన్ ఈజీ అవుతుంది. బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియన్స్ రిమెంబర్ అట్లీస్ట్ దీస్ 3 షార్ట్ కట్స్ టుగెదర్. ఓకే, అంతేనండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేటెడ్ JEE Mains వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.